నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. అందరూ సమానమేనని, హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని, మందులతో జీవితకాలం పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నుండి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు సమాన హక్కులు కలిగిన వారేనని, వారు సరైన మందులు, సమయానికి చికిత్సతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. బాధితుల పట్ల ఏ విధమైన వివక్ష, అపోహలు సమాజంలో ఉండకూడదని, హెచ్ఐవి ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రక్తాన్ని స్వీకరించే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవడం, సురక్షిత జీవన విధానాలు పాటించడం ప్రతి కుటుంబం అనుసరించాల్సిన బాధ్యత అని కలెక్టర్ సూచించారు. తర్వాత హెచ్ఐవి బాధితులతో అల్పాహార విందులో కలెక్టర్ పాల్గొన్నారు. సమయానికి పరీక్ష, సమయానికి చికిత్స, సురక్షిత జీవన శైలి ఎయిడ్స్ నివారణకు ప్రధాన ఆయుధాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ లలిత, వైద్య సిబ్బంది, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల పట్టణ శివార్లోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు హైదరాబాద్ తార్నాకకు చెందిన రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ, యూపీ నరసింహారెడ్డి ట్రస్ట్ వారి సహకారంతో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అలాగే వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు, పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకుడు, రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో నేడు ఎన్ఐటిసి ఐఎంఏ WDW ఆధ్వర్యంలో ప్రపంచ HIV AIDS దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ మందా జావలి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్ఐటిసి వైద్యులు చరిష్మా మహమ్మద్, విజయబాబు, వివేకానందరెడ్డి, దిలీప్ రెడ్డి, ఐఎంఏ వైద్యులు నంద్యాల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ రఫీ, ట్రెజరర్ డాక్టర్ హరిత, WDW వైద్యులు మాధవి, శైలజ, సునీత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మందా జావలి మాట్లాడుతూ HIV AIDS మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్పీ మందా జావలి పిలుపునిచ్చారు. HIV AIDS వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి ఉన్నట్లుగా అనుమానం ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి సోకిన వారు ప్రభుత్వ హాస్పిటల్స్ నందు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకొని ధైర్యంగా జీవనాన్ని సాగించవచ్చని తెలిపారు. నేటి ఆధునిక వైద్య విధానంలో HIV AIDS వ్యాధి పట్ల భయాన్ని వీడాలని కోరారు. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతగా భావించి ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. మనందరికీ తెలుసు, డిసెంబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం మనం వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటాము. సో ఈ సందర్భంగా ఎన్ఐటిసి హాస్పిటల్ వాళ్ళు ఈరోజు స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ర్యాలీ కండక్ట్ చేయబోతున్నారు. బేసికలీ ఈ ఎయిడ్స్ కానీ HIV అనేది కానీ ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాదు, ఒక సొసైటల్ ప్రాబ్లం అనేసి సొసైటీకి దీని మీద అవగాహన క్రియేట్ చేయాలనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ HIV AIDS అనేది అరికట్టాలంటే మనం మెయిన్గా 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ప్రివెన్షన్, తర్వాత డయాగ్నోసిస్ అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ అంటే మనకి అవేర్నెస్ ఉండాలి, ఎట్లా సోకకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అనేది. అట్లాగే ఎవరికైనా అనుమానం ఉంటే రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేయించుకొని తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని అరికట్టడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్, అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్తో ఈవెన్ ఎవరికైనా HIV సోకినా కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇప్పుడున్న అవైలబుల్ ట్రీట్మెంట్స్తో. సో ఎవరు కూడా దాని గురించి భయపడకుండా ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించాలని ఎన్ఐటిసి హాస్పిటల్, ఐఎంఏ డాక్టర్స్ వింగ్, ఉమెన్ డాక్టర్స్ వింగ్, AMS అందరం కలిసి ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన కలిగించడానికి ఈరోజు నడుం బిగించాం. అలాగే ఎయిడ్స్ పై వివక్షత చూపకూడదు. ఎయిడ్స్ రోగుల్ని ప్రేమతో మనం చూసి సరైన మార్గంలో సరైన నిర్ధారణ చేసి వ్యాధిని నిరోధించాలి. దానికి ప్రభుత్వం తరఫున ప్రతి హాస్పిటల్లో, ART సెంటర్లో మెడిసిన్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం థీమ్ ఏమంటే ఇన్వెస్టిగేటెడ్ HIV టెస్ట్, స్టే సేఫ్, స్టే అండ్ ఇన్ఫార్మ్డ్. ఈరోజు డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవము. ఎయిడ్స్ అవగాహన ముందు యువతకు ఎక్కువ ఇవ్వాలి. మనము అవగాహన అంటే దేని వల్ల రావచ్చు, ఏవి అపోహలు ఉంటాయి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళని ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాను. యువతకు ఉద్దేశించి చెప్పడంలో మొదటిది ఏంటి అంటే, కలుషిత రక్తం వల్ల కానీ సార్ అన్నట్టు ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, సిరెంజ్లు నీడిళ్ల వల్ల కానీ, తర్వాత తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. అపోహలు అంటే ఒకరి ఎయిడ్స్ ఉన్న పేషెంట్లను మనుషులను తాకడం వల్ల కానీ, వాళ్ళతో కలిసి భోజనం చేయడం వల్ల కానీ, కౌగిలించుకోవడం వల్ల కానీ ఎయిడ్స్ రాదు. దోమకాటు వల్ల కూడా ఎయిడ్స్ రాదు. అందుకు అలాంటివి అపోహలు లేకుండా వాళ్ళని ఒక స్టిగ్మాతో చూడకుండా వాళ్ళని కలుపుకొని మనం సమాజంలో నడవాలి. ముఖ్యంగా మనం 3 విషయాల గురించి మాట్లాడుకోవాలండి. ఒకటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. ఎయిడ్స్ రానికుండానే చూసుకోవడానికి మనం తగిన జాగ్రత్తలు, అంటే ముందుగానే కాండం వాడటమో, లేదంటే అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకోవడము, దాన్ని పాటిస్తే ప్రివెన్షన్ జరుగుతుందండి. అది కాకుండా రెండో విషయం ఏంటంటే, ఎయిడ్స్ రోగం అనేది
అంటువ్యాధి అని అంటాము, కానీ జస్ట్ మనిషి పక్కన కూర్చుంటే వచ్చే వ్యాధో, లేదంటే తాకితే వచ్చే వ్యాధో, లేదంటే వాళ్ళ ఎంగిలి తగలంగానే వచ్చే వ్యాధి అని కాదండి. అట్లాంటి ఒక అపోహలన్నీ తీసేసుకోవాలండి. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలానే దేశవ్యాప్తంగా రాష్ట్ర వైద్య విభాగము విరివిగా కార్యక్రమాలు చేయాలని మరియు ప్రజల్లో అవగాహన తేవాలని చెప్పేసి మరి యువతకు కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి సూచించింది. అందులో భాగంగానే నంద్యాలలో పలు కార్యక్రమాలు ఐఎంఏ చేపట్టింది. అలానే ఎన్ఐటిసి వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు. మా మిత్రుడు విజయబాబు గారు కానీ లేకపోతే ఉమెన్ డాక్టర్ సింగ్ గారి వాళ్ళు మన పరివర్తన సెంటర్ లో తగిన సహాయం వారికి అందజేశారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సంబంధిత అధికారులు అర్జీల ఆడిట్ను త్వరితగతిన ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు అర్జీల ఆడిట్ను త్వరితగతిన ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడిట్ కేసులకు సంబంధించి 1694 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్కు సంబంధించి 494 అర్జీలు ఉన్నాయని, అందులో ఎక్కువ శాతం ఆత్మకూరు ఆర్డీఓ వద్ద 77, డోన్ ఆర్డీఓ వద్ద 77, నంద్యాల ఆర్డీఓ వద్ద 70 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వేగవంతంగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 278 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నిటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు మధుసూదన్ రావు విద్యార్థులకు ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ, చికిత్స వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. డాక్టర్ గారు ఈ ఎయిడ్స్కి సంబంధించిన విషయాలు చాలా బాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి మీరు ఈ ప్రమాదాన్ని గుర్తించి వాటి జోలికి వెళ్లకుండా, వాటి బారిన పడకుండా, తర్వాత మీరు కూడా మిగతా వ్యక్తులకి తెలియజేస్తూ, మోటివేట్ చేస్తూ వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి మీ ద్వారా వీలవుతుందని చెప్పేసి ఇందాక డాక్టర్ గారు చెప్పడం జరిగింది. కేవలం మీరు తెలుసుకోవడమే కాదు, ఈ విషయాలని మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ నేర్పై ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియజేస్తూ ఈ బారిన పడకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. అందుకు డాక్టర్ గారు చాలా చాలా మంచి విషయాలని మనకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినం. ప్రపంచంలో అత్యంత పిన్న వయస్సులో కనుక్కున్నటువంటి జబ్బు ఎయిడ్స్ 1983. అయితే 40 సంవత్సరాల్లో ప్రపంచం ఎంతో ముందడుగు వేసి దీన్ని అరికడుతూ ఉంది. ముఖ్యంగా ఎయిడ్స్ వచ్చేటువంటి ముఖ్యమైన కారణము సెక్షువల్ ఇంటర్కోర్స్, లైంగిక కార్యక్రమాల వల్ల, రక్త మార్పిడి, తర్వాత ఒకటే ఇంజెక్షన్ వేసుకోవడము. ప్రస్తుతం ఉన్నటువంటి 25 లక్షల మంది ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు వాడుకుంటూ 2030వ సంవత్సరానికి ఒక్క ఎయిడ్స్ రోగి కూడా లేకుండా చేయడమే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో వివాహం చేసుకున్న యజ్ఞతేజ్ రెడ్డి తన కుమారుని చూసేందుకు తండ్రి గ్రామానికి వెళ్ళగా అత్తగారి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేసి బంధించి చిత్రహింసలు పెడుతున్నారని, వారి నుండి తనను రక్షించాలని కుటుంబ సభ్యులను, పోలీసు వారిని వేడుకుంటున్నాడని బాధితుని తండ్రి తిరుమలేశ్వరారెడ్డి, అతని కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో
కనకాద్రిపల్లెలో జరిగిన ఘటనను తెలియజేసి న్యాయం కోరారు. ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని, తన కుమారుణ్ణి అత్తగారి చెర నుండి రక్షించలేదని వాపోయారు. ఈ సందర్భంగా వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. నా పేరు తిరుమలేశ్వర్ రెడ్డి. నేను మా అబ్బాయి యజ్ఞతేజ రెడ్డి అని కొలిమూల మండలం కనకాద్రిపల్లిలో మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వలన విడాకుల కేసు కూడా వేసుకోవడం జరిగింది. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అతనికి 5.5 years అభియన్ రెడ్డి అని. సో ఆ అబ్బాయికి విజిటింగ్ రైట్స్ కూడా మేము కస్టడీ పిటిషన్ కూడా వేసుకున్నాము. ఈ నంద్యాల కోర్టులోనే కస్టడీ పిటిషన్ వేసుకున్నాము. దాంట్లో భాగంగా ఎవరి సండే కనకాద్రిపల్లిలోని ఎవరైతే అమ్మాయి ఉందో అక్కడ వెళ్ళి చూసుకోవచ్చని కోర్టు వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది 5 నెలల్లోనే. అయితే ఆ క్రమంలోనే నిన్న మా అబ్బాయి అడ్వకేట్ సలహా మేరకు అడ్వకేట్తో పాటు పులిముళ్ళ మండలంలోని కనకాద్రిపల్లి గ్రామానికి వెళ్ళాడు. వెళితే అక్కడ అందరూ అబ్బాయిని చూపించమని అడిగే క్రమంలో అందరూ వాళ్ళ బంధువులంతా పిలిచేసి గోల చేసేసి మా అబ్బాయిని పట్టుకొని తనుకుంటూ లోపలికి తీసుకెళ్ళి ఇంట్లో లాక్ చేసేశారు. అది నిన్న మధ్యాహ్నం అరౌండ్ 1:30 మధ్యలో జరిగింది. దాని వెంటనే నేను పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని నైట్ కలవడం జరిగింది. వారు కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు కూడా ఆ అబ్బాయిని ఆ ఇంట్లో పెట్టేసి ఇంతవరకు కూడా బయటికి తీసుకురాలేకపోతున్నారు పోలీసు వారు. అక్కడే ఉంచి మమ్మల్ని మీరు ఏదైనా మాట్లాడుకోండి, మీరు సెటిల్ చేసుకోండి అనే ధోరణిలో చెప్తున్నారు. మేము ఇంతకుముందు కూడా వాళ్ళు జనార్దన్ రెడ్డి గారికి బంధువులు, వాళ్ళ దగ్గర బీసీ జనార్దన్ రెడ్డి గారికి. సో ఆయన కూడా పిలిచి 2-3 సార్లు పంచాయతీ చేయడం జరిగింది. ఆ క్రమంలో కూడా జేఆర్సీలో పంచాయతీ జరిగినాయి. వాళ్ళు చెప్పినవి కూడా నేను కొంత ఒప్పుకున్నాను కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు పిల్లవాడిని మాకు చూపించాము అనే దాంట్లో వాళ్ళు వెనక్కి. ఆ క్రమంలో జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము విన్నాం, కానీ వాళ్ళు వినలేదు ఆ రోజున కూడా. లేదా ఆ రోజు సెటిల్ సాల్వ్ అయ్యేది ఇష్యూ. వాళ్ళు ఎంతసేపు మా పిల్లవాడిని మాకు దూరం చేయాలి, కంప్లీట్గా దూరం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ కంకణం కట్టుకొని ఎవరి మాట వినకుండా మా మీద అన్ని కేసులు కట్టించుకుంటూ ఇప్పుడు మేము పిల్లవాడిని చూడడానికి వెళ్తే వాళ్ళు బంధించి అన్ని కొడుతూ చిత్రహింసలు చేస్తున్నారు. ఆ విషయం స్వామిమాలలో వెళ్ళాడు ఆయన. స్వామిమాలలో 30 రోజులు స్వాములతో పాటు వెళ్ళాడు. సరే వేరే వాళ్ళు ఎవరు వచ్చారు అని వాళ్ళు ఏదో బలవంతంగా రాడ్లు తీసుకొచ్చారు, కత్తులు తీసుకొచ్చారని వాళ్ళు అలగేషన్ చేస్తున్నారు. అదంతా వాస్తవం కాదు. వాస్తవాన్ని వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా విచారించి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్పీ గారిని ఇప్పుడు కూడా కలవడం జరిగింది. సారు చర్య తీసుకుంటాము, యాక్షన్ తీసుకోండి లేదా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడితేనే, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రాపర్టీ విషయాలు అక్కడ క్లియర్ చేస్తేనే మీ పిల్లల్ని పంపిస్తాము. మీరు క్లియర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి పెళ్లి చెప్పి అడిగి చేసుకున్నారా అని ఎస్పీ గారి కోసం చేస్తున్నారండి. మమ్మల్ని మీరు పెళ్లి చేసుకుంటప్పుడు మమ్మల్ని అడిగారా? మీ అబ్బాయిని తీసుకెళ్లి అక్కడ చేశారా? ఎవరో డ్రైవర్ అండి, అతను రౌడీ షీటర్ ఏంటో మాకు తెలియదు. డ్రైవర్ గా ఉన్నాడు చాలా రోజుల నుంచి. అతను ఉన్నాడు కాబట్టి మీరు ఆ మారణాయుధాలు వేసుకొని పోయి వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు, చంపుతారు అన్నప్పుడు కేసు మీకు చెప్పినప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి, రిమాండ్ కు పంపించాలి సార్. అలా లేకుండా వాళ్ళ దగ్గర ఎక్కడో ప్రైవేట్ కస్టడీలో వాళ్ళు పెట్టి ఆడ కొడుతూ చిత్రహింసలు చేస్తే మాకు ఫోన్లు చేసి బెదిరించుకుంటా వాళ్ళు చేయట్లేదు. మా అబ్బాయితో ఫోన్ చేసి నాన్న తొందరగా డబ్బులు తీసుకొని రండి లేదా క్లియర్ చేయండి, నన్ను పంపించట్లేదు, ఇక్కడ కొడుతున్నారని చెప్తున్నాడండి మా అబ్బాయి. వాళ్ళు ఇప్పుడు 80 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న 63 అంటారు. మొత్తం ఇప్పుడు ఆస్తులు రాసి ఇవ్వాలంటున్నారు. మొత్తం రాసి ఇవ్వాలంట. ఆస్తులు కూడా నామినీ షూరిటీ కూడా వాళ్ళే ఉంటారట. మా బాబును మాకు చూపించరట. అస్సలు ఒక్కసారి కూడా తండ్రికి చూపించారట. ఇప్పుడు తండ్రి చూడడానికి వెళ్తేనే కొట్టి అక్కడ పెట్టారు. 6 నెలల నుంచి కోర్టు ఆర్డర్ ఉంటే కూడా వెళ్ళలేకుంటున్నాం. సిఐ గారికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం. లీగల్ గా రైట్ గా లెటర్ కూడా ఆయనకి ఇచ్చాం మేము. ఆయన మినిస్టర్ గారు బంధువులండి, ఇక్కడ మీరు రావద్దు, మీకు అటాక్ జరుగుతుందని ఆయన చెప్తున్నారండి. అంటే ఆయన రక్షణ కల్పించలేరా మాకు? ఎస్పీ గారు కూడా ఇప్పుడు మేమేం చేస్తామండి, మీరు వెళ్ళారు, మీ వాళ్ళు రౌడీలు అయితే అరెస్ట్ చేసి కేసు పెట్టండి. ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగింది అంతేగాని వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారు? అంటే అక్కడ పెట్టుకొని ఉంటే కూడా వీళ్ళు తీసుకురాలేకుంటున్నారు. ఎస్పీ గారు కానీ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది. ఇప్పుడు వరకు బయటకు తీసుకురాకుంటున్నారు మా అబ్బాయిని. అబ్బాయి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్ చేపిస్తున్నారు. అబ్బాయి వాళ్ళు ఏది చెప్తే అది చెప్పి పెట్టేస్తున్నారు అంతే. ఇక మాట్లాడించట్లేదు. వాడి పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న కొట్టారు, ఇప్పుడు కొడుతూనే ఉన్నారు వాళ్ళను. ఇప్పుడు పిల్లోని మేము మాట్లాడి ప్రాపర్టీస్ సెటిల్ చేయకపోతే, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే, రిజిస్టర్స్ చేయకపోతే
ఈడ్చిపెట్టారట, అక్కడే ఉంటారు, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటారు, చంపేస్తారట. చంపేస్తారట. ఇంకేం చేయాలి? మేమేం చేయాలండి? పోలీసులకు చెప్పామండి, వాళ్ళే మమ్మల్ని మీరు మీడియాకి చెప్పారు, మీరు మా మీద అదే చెప్తున్నారు, మీరు ఇవన్నీ ఏమనుకుంటున్నారు, మీరు ఇది హై లెవెల్లో ఉంది అని చెప్పేసి మీరు సెటిల్ చేసుకోవాలి కదా అని చెప్తున్నారు. సెటిల్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అది అన్ని కోర్టులో ఉన్నాయి. ఏదైతే డివర్స్ కేసు ఉంది, మా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారు, దొంగతనం కేసు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పోకపోయినా, మా అబ్బాయి పోకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు సిఐ గారు డిఎస్పీ గారే పిలిపించారు, రండి ఒకసారి మాట్లాడదాము, పిల్లోని చూపిస్తాం మేము అని పిలిపించి, మా అబ్బాయిని పిలిపించి తప్పుడు కేసు బనాయించారు. ఆ వీడియోస్ మేము ఎక్కడ వెళ్ళాడో, ఆ పిల్లోడు ఎలా వెళ్ళాడో ఆ వీడియోస్ సబ్మిట్ చేయమని హైకోర్టులో కూడా వేసాం. దానికి వీడియోసే లేవండి, మీరు అడిగించే కెమెరాలే లేవని చెప్పేసి ఎస్సీఐ గారు పంపించారట. మా అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళినట్టు ఏ ఎవిడెన్స్ లేదు. వాళ్ళ సొంత మనుషులతో, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో, వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి వాళ్ళ మనుషులతో సంతకాలు పెట్టించేసుకొని, మినిస్టర్ గారు సంతకాలు పెట్టించేసి, ఏది వీళ్ళ అబ్బాయి వచ్చాడు కొట్టాడు అని చెప్పేసి, చైన్ లాక్కి వెళ్ళాడని చెప్పేసి కేసు పెట్టారండి ఆల్రెడీ. అది బెయిల్ మీద వచ్చాం. 28 days జైల్లో ఉన్నాడండి మా అబ్బాయి. మళ్ళీ వచ్చేసాడు కొడుకు కోసం. ఆ కొడుకుని చూడడం కోసం తపత్ర పడుతున్నాడండి. కొడుకు లాయర్ని పిలుచుకొని వెళ్ళి కోర్టు చూడనీకి వెళ్తే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు మీరు మర్డర్ చేయడానికి వచ్చారని కత్తులు కట్టర్లు వాళ్ళే కారులో పెట్టి ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారండి. కేసు పెడతాము లేదా సెటిల్ చేసుకోండి, కేసు లేదంటున్నారండి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా అయ్యప్ప మాల వేసుకున్న అతన్ని విపరీతంగా కొడుతున్నారండి అక్కడ ఇంట్లో పెట్టుకొని. పోలీసులు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి తప్పు చేసింటే పోలీస్ స్టేషన్లో వేయండి, కోర్టు రిమాండ్కి పంపించండి, కోర్టుకు సబ్మిట్ చేయండి. అక్కడ పెడితే మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మా బ్రదర్ని అక్కడికి వచ్చి కోయలకుంట్లోకి వచ్చి కలవమంటున్నారు. సిఐ గారిని పంపిస్తాము, డిఎస్పీ గారిని పంపిస్తాము, మీరు అక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకొని రండి, అప్పుడైతే మీకు ఇది క్లియర్ చేస్తామని చెప్తున్నారండి. లేదు, హైదరాబాద్లో ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడతామంటే అలాంటి ఒప్పుకోరంటండి. ఇప్పుడు అది కూడా వాళ్ళతో సిఐ గారితో మాట్లాడిచ్చాం. ఆ విషయం అంటే అలా కాదు, ఇప్పుడే రావాలి, ఇక్కడే చేయాలి, లేదంటే మేము వదిలేది లేదని ఉన్నారు. వీళ్ళన్నిటి కూడా చేస్తున్నారు. మన కొత్త విషయం ఏంటంటే మీ అబ్బాయి విల్లింగ్ తోనే అక్కడే ఉన్నాడని చెప్తున్నారు. పెట్టినాక కొత్త విషయం సింపుల్ గా మీ అబ్బాయి విల్లింగ్ తోనే అక్కడ ఉన్నాడని చెప్పడం ఎంతవరకు న్యాయం? అత్తగారింట్లో కావాల్సి ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు కదా, ఉంటే మీకేం ప్రాబ్లం? అతని కిడ్నాప్ కాలేదు, అతని పక్కన పెట్టుకున్నారు. మా ఎస్పీ గారి దగ్గర ఇప్పుడు వెళ్ళి మినిస్టర్ గారి దగ్గర మాట్లాడి రమ్మని చెప్పేసి మమ్మల్ని పంపిస్తున్నారు. సిఐ గారిని డిఎస్పీ గారిని పంపిస్తామని కేసులు పెట్టిన తర్వాత ఏ విధంగా మావాడు ఫోన్ చేసేసి మీరు నన్ను బయట తీసుకెళ్ళని చెప్తున్నాడు. వీళ్ళు మాత్రము అతను విల్లింగ్ తో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఎంతవరకు ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇవన్నిటి చేస్తున్నది ఆర్ఎండ్బి మినిస్టర్ గారండి, జనార్దన్ రెడ్డి గారండి. వాళ్ళ సొంత బంధువు అండి, వాళ్ళ అల్లుడి అక్క కూతురండి మా కోడలు, సొంత దగ్గర బంధువు, వాళ్ళ అంతా దగ్గర రిలేటివ్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారండి. ఈ విధంగా ఇప్పటికైనా జనార్దన్ రెడ్డి గారు దయచేసి, మీరు రాజకీయ నాయకులు, మీరు ఈ విధంగా చేయడం ధర్మం కాదు. మీరు లీగల్ గా ప్రొసీడ్ కాండి. మీరు తప్పుడు కేసు ఇప్పుడు బనాయించారు, ఆల్రెడీ ఇప్పుడు బనాయించడానికి చూస్తున్నారు, కొన్ని పంపించండి. అంతేగాని కొట్టారు, మా అబ్బాయిని కొట్టారు, ఇదంతా కూడా మేము కూడా వెళ్తామండి, లీగల్ గా వెళ్తామండి. నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన మేదరి పుల్లయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మృతుని కుమారుడు చింతల ఆదిత్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు భోజనాల ధనుంజయ, గంగాధర రాఘవ, శ్రీకాంత్, కాటిపోగు సంతోష్లను అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ శరణ్ హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నంద్యాల 3 టౌన్ పిఎస్ పరిధిలో 19th నవంబర్ ఈవినింగ్ 4 PM ఒక మ్యాన్ మిస్సింగ్ కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులో కంప్లైనెంట్ వచ్చేసరికి చింతల ఆదిత్య ప్రసాద్ 32 years. ఆయన ఏం ఇచ్చారు అంటే అతని ఫాదర్ మేదారి పుల్లయ్య 65 years, వీసీ కాలనీ నంద్యాలలో
ఒంటరిగా ఉంటున్నాడు. కానీ 15th నవంబర్ నుంచి అతని ఫోన్ ఈజ్ నాట్ గెటింగ్ కనెక్టెడ్. సో అతను బెంగళూరులో ఉంటారు. దిస్ కంప్లైనెంట్ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ అతను నాన్నగారు గురించి హీ ట్రైడ్ టు కోజ్ ఎంక్వైరీ. తర్వాత ఒక 3 days తర్వాత నంద్యాల 3 Town PSకి వచ్చి ఒక మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకి 29th నవంబర్ ఒక బాడీ కుందు రివర్ బ్యాంక్స్లో ఒక బాడీ కనపడడం జరిగింది. ఆ బాడీకి బ్లంట్ ఇంజరీ ఉంది. హెడ్ పైన ఒక బ్లంట్ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది. ఆ బాడీ కూడా కంప్లైనెంట్ చూసి ఆ బాడీని చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైనెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆ మ్యాన్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వచ్చేసరికి 4 అక్యూజ్డ్ ఉన్నారు. సో దీంట్లో A1 భోజనాల ధనుంజయ్ 35 years old పర్సన్. సో అతను కన్ఫెషన్ మేరకు అతను డిసీజ్డ్ పర్సన్తో అబౌట్ 1.5 year ముందు పరిచయం అవడం జరిగింది. తర్వాత అతను డిసీజ్డ్ పర్సన్కి అతను ఒక దేవ్ నగర్లో ఉన్న హౌస్ని సేల్ చేయడంలో హెల్ప్ చేశారు. ఆ సేల్ ట్రాన్సాక్షన్లో కమిషన్ నాకు కూడా ఇవ్వాలి అని ఒక లాస్ట్ 6 months, లాస్ట్ 1 year నుంచి he was having some kind of argument with the deceased person. Argument భాగంగా on 13th November A1 with the help of A2, A3, A4 ఒక బొలెరో వెహికల్ని హైర్ చేసేసుకొని సిన్స్ డిసీజ్డ్ పర్సన్తో ఆల్రెడీ A1కి పరిచయం ఉంది కాబట్టి 14th night around 8 hours డిసీజ్డ్ పర్సన్ని అతనితో పాటు బొలెరో వెహికల్లో తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ పెండింగ్ మనీ గురించి గొడవ అవుతుంది. ఆ గొడవ భాగంగా A1 and A2 డిసీజ్ పర్సన్ని కొడతారు. A1 పర్సన్ ఒక రోప్ తీసుకొని డిసీజ్ పర్సన్ని స్ట్రాంగులేట్ చేస్తారు. అండ్ A2 beats him up on the chest portion. Not only commission from the sale of that property, commission తో పాటు ఇంకా ఒక 25 lakh గురించి డిసీజ్డ్ సైడ్ నుంచి డిసీజ్తో డిమాండ్ కూడా చేస్తారు. Because of this beating by A1 and A2 and the weapon apart from the rope, what A1 has confessed that knife also has been used, and with the help of that knife they have hit the deceased person on his head, which has led to that blunt injury leading to fracture as well. So because of these acts by A1 and A2, the person gets killed, and then body of this person, the deceased person Pulaya body ni వాళ్ళు అందరూ A1, A2, A3, A4 కుందు రివర్ నియర్ మద్దూర్ విలేజ్ అక్కడికి తీసుకువెళ్ళి ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి చూస్తారు. బాడీని కుందు రివర్లో పడేస్తారు. బాడీతో పాటు డిసీజ్ పర్సన్ సెల్ ఫోన్, హెల్మెట్
అండ్ ఈ మర్డర్లో యూజ్ అయిన రోప్ నైఫ్ని కూడా బాడీతో పాటు కుందులో పడేస్తారు. రాజేష్ నాయుడు, మాధురి సాహితీబాయ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి నంద్యాల జిల్లా మహానందిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నంద్యాల జిల్లా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. మాధురి తండ్రి తనకు చెందిన ఆస్తిలో ఎటువంటి వాటా ఇవ్వనని రాజేష్ నాయుడుతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇద్దరు సిమెంట్ నగర్లో కాపురం చేస్తూ సంతోషంగా ఉన్నారు. మాధురి 2 నెలల గర్భిణి కావడంతో తన తల్లిని చూడాలన్న కోరికను భర్తకు చెప్పడంతో సరేనని పంపేందుకు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మాధురిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకొని చిత్రహింసలకు గురిచేసి గర్భ విచ్ఛిత్తి చేయించి గుండు కొట్టించి ఇబ్బంది పెట్టారని భర్త చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం తాడపల్లి సిఐ నుండి తనకు ఫోన్ వచ్చిందని, మాధురి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని చెప్పడం జరిగిందని రాజేష్ నాయుడు చెప్పడం జరిగింది. తన భార్య ఆత్మహత్య చేసుకోదని, కుటుంబ సభ్యులే తన భార్యను హత్య చేశారని, దీనికి అంతటికీ కారణం ఎస్సీ కమిషన్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందని ఆరోపించాడు. ఈ మేరకు తన భార్యను హత్య చేశారని, అందుకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని రాజేష్ నాయుడు వేడుకున్నారు. రాజేష్ నాయుడు, మా భార్య పేరు ఎస్ఎన్ మాధురి సాహితీబాయ్. మేము మార్చి 5 మహానందిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుని ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. వస్తే 2 టౌన్లో మాకు రిఫర్ చేశారు యుగేంద్ర బాబు సారు. చేసిన తర్వాత కమ్మగిరి రాముడు సారు మాట్లాడి మళ్ళీ 7th మళ్ళీ మమ్మల్ని పిలిపించాడు. పిలిపిస్తే 3 టౌన్లో మమ్మల్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడించారు. మాట్లాడిస్తే ఆ రోజు వాళ్ళ డాడీ ఈ ఇష్టపూర్వకంగానే మాకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేయించినాక ఆ రోజు ఆస్తులకి సంబంధం లేకుండా ఆ పాపతో నాతో బాండ్ తెప్పించుకొని కూడా సంతకం చేయించాడు. ఆ బాండ్ కూడా ఇక్కడే ఉంది. ఉన్న తర్వాత 6 months మేము లివింగ్లో ఉన్నాము. కర్నూలులో ఉన్నాను. కర్నూలు నుంచి సిమెంట్ నగర్కి వచ్చాను. సిమెంట్ నగర్కి వస్తే గణపతి పండగకి వస్తే ఆ పాప 2 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీని చూడబుద్ధి తెప్పిస్తుందని నాకు కూడా చెప్పింది. చెప్పిన తర్వాత నేను కూడా మెసేజ్ చేసింది వాళ్ళ మమ్మీకి. చేస్తే అమ్మ చూడబుద్ధి తెప్పిస్తుంది మిమ్మల్ని అంటే వస్తావా అని అడిగింది వాళ్ళ అమ్మ. అంటే చెప్తాలే అనింది. అనిన తర్వాత ఎప్పుడు అంటే ఆ రోజు పొద్దున్నే వాళ్ళ మమ్మీ వాళ్ళు 6:30 7:30కి వచ్చేసినారు సిమెంట్ నగర్కి. వచ్చేసి డైరెక్ట్ బేదంచెర్ల పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుచుకొని పోయారు. పిలుచుకొని పోతే మమ్మల్ని ఎస్ఐ సార్ దగ్గర, సిఐ సార్ దగ్గర కూడా ఆ పాప చెప్పింది, నేనైతే ఫోన్ మమ్మీ నేను వాంతోనే ఉంటాను అని చెప్పింది. అంటే వానికి జాబ్ లేదు కదా అమ్మ అది అని చెప్తే అక్కడ ఉన్న సిఐ సార్ వెంకటేశ్వరరావు సార్ కూడా అప్పుడు ఫస్ట్ కూడా జాబ్ లేదు కదమ్మా అంటే అవును మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం సార్, ఇప్పుడు ఏ రీజన్ చెప్పి పోతావమ్మా అని అడిగితే ఇట్లా జాబ్ లేదు అందుకు మాకు ఏదో ఒకటి రాసి ఇచ్చిపోవాలని చెప్పి వెంకటేశ్వర సార్ అన్నాడు. అంటే ఇట్లా మాకు జాబ్ లేదని చెప్పేసి ఆ పాప రాసి మళ్ళీ నువ్వు జాబ్ తెచ్చుకొని నేను వస్తా అని చెప్పింది. పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు పిలుచుకొని పోయినారు. ఆ 2 months ప్రెగ్నెన్సీ కూడా తీసేపించారు. ట్యాబ్లెట్ లేపించి ఆ పాప 1 ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి కొట్టి ట్యాబ్లెట్ లేపించి తీపిచ్చారు. తర్వాత ఆ పాపకి ఎప్పుడు ఆ పాపకి సెల్ కాంటాక్ట్ అసలు లేదు, స్విచ్ ఆఫ్ చేయించారు. వాళ్ళ డాడీది కూడా నేను అప్పుడప్పుడు కాల్ చేసా వాళ్ళ డాడీకి. చేస్తే వాళ్ళ డాడీ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత ఆ పాపకి తర్వాత అక్కడికి వెళ్ళినాక గుండు చేయించినారు ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి. అలా ఒక ఐఏఎస్ అధికారం అయ్యింది. మాకు చాలా పెళ్లి చేసుకున్నప్పుడు మానందిలో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ చాలా బెదిరించాడు. నైట్ 1 వరకు కూడా ఇక్కడ స్టేషన్లో మేము ఇదే ఇక్కడ ఉన్నాం. 1 వరకు ఆ మనిషి రాజమండ్రి వస్తున్నానంటే రాజమండ్రిలో ఉండే ఒక జేసీ జాయింట్ కలెక్టర్ అయ్యుండి ఇక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడలాడంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడినాడు. ఇప్పుడు కూడా తాడేపల్లిలో బాబా చనిపోయింది. నాకు తాడేపల్లి సిఐ ఫోన్ చేశాడు 4:10 నుంచి 4:30 లోపల చేసి ఇట్లా ఆ పాప చనిపోయింది, మీకు తెలుసా నువ్వు మాధురి వాళ్ళ మీ వైఫ్ మాధురి అంట అని చెప్తే అవును సార్ అన్న, వాళ్ళ పేరెంట్స్ ఎటువంటిది మాకు చెప్పలేదు అని చెప్పిన. అనిన తర్వాత వాళ్ళ డాడీ ఇప్పుడు అక్కడ మాకు పోస్ట్ మార్టంకి కానీ ఏ దానికి ఏం పిలవలేదు. ఇప్పుడు ఆడే తాడిపడిలో ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడో తెలియదు. జాబ్ అంటే జాబ్ ఎక్కడ చూసినా ఆయననే ఇప్పియలేదు. ప్రతి ఒక్కరికి చెప్తాడు, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు, మా రిలేషన్స్కి అందరికి ఫోన్ చేస్తాడు, అందరికి భయభ్రాంతులకు గురి చేశాడు. ఒక ఐఏఎస్ అయ్యుండి అట్లాంటివి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను.
మా భార్యని హత్యనే చేశారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళు అందరు కలిసి రోజు ఫోన్ చేసి టార్చర్ చేశారు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి. ఇట్లా బాబాని ఎట్లా పెట్టుకుంటున్నాను మీరు ఇంట్లో అంటే, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ రోజు టార్చర్ పెడుతున్నారంట. ఆ మెసేజ్లు పెట్టింది. అక్కడ పోయినాక నేనే మోసపోయినా అని కూడా ఆ పాప మెసేజ్లు చేసింది నాకు. మొత్తం కలిసి వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ పేరెంట్సే చంపారు. ఆ పాప అయితే ఆత్మహత్య అయితే చేసుకోదు. చెప్పింది కూడా ఆ పాప, నేనైతే హ్యాంగింగ్ చేసుకోను అని కూడా చెప్పింది ఆ పాప. వాళ్ళ డాడీ చంపేసినాడు. నాకు నిన్న 4 తెలిసింది. మామూలుగా ఊర్లో అనుకుంటున్నారు కానీ హ్యాంగ్ చేసుకుంది అట్లా ఇట్లా అని. నాకైతే తెలియదు. నాకు సిఐ, తాడేపల్లి సిఐ నాకు 4:10 ఆ బయల్లో ఫోన్ చేశాడు. ఎస్పీ సార్ గారికి మాకైతే న్యాయం చేయాలి. నాకైతే ఒక భర్తగా ఉండి ఇంతవరకు నాకు ఏం తెలియదు అక్కడ నుంచి సమాచారం. పోస్ట్ మాస్టర్ చేస్తున్నారా లేదా తెలియదు. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి అట్లా చేస్తాడని ఎవరికి ఏం తెలుస్తుంది చెప్పండి అని నేను ఎస్పీ సార్ని అడగాలనుకుంటున్నాను. వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని కూడా ఉంది. ఆ పాప మెసేజ్ కూడా చేసింది, మామ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు నన్ను, నేను చనిపోతే నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే మా వాళ్ళు నిన్ను వదిలిపెట్టారని కూడా మెసేజ్ చేసింది. లాస్ట్ మెసేజ్ ఇదే. అందుకు నేను తాడేపల్లికి పోలేకుంటున్నాను. నాకు ఎట్లున్న డిపార్ట్మెంట్ మొత్తం న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. చట్టపైన చర్యలు, వాళ్ళ డాడీ పైన ఒక ఐఏఎస్ అయి ఉండి వాళ్ళ డాడీ పైన మొత్తం చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని ఎస్పీ సార్ని కోరుతాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని, అయితే దివ్యాంగ పురుషులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, సభ్యులు కోరారు. అలాగే రైలు ప్రయాణంలో కన్సెషన్ లేకుండా ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయమైన ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. దివ్యాంగులకు తగిన గుర్తింపు ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రాష్ట్రంలో వికలాంగులకు ఎన్నో రాయితీలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క రాయితీ వికలాంగులకు రానియకుండా అడగించుకునే సందర్భం ఉన్నది ఇప్పుడు. కనుక మహిళలకైతే ఫ్రీ బస్ ఇచ్చినారు, కానీ వికలాంగులకు ఇవ్వలేదు. వికలాంగులు జెంట్స్కు ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగునికి ఫ్రీ బస్సు ఇచ్చి వికలాంగుల జెంట్స్ను ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు జరుగుతున్న 3వ తారీఖు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాయితీని ప్రకటించాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగులందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీని ఉద్దేశం కారణం ఏంటంటే, దివ్యాంగులకు ఉచిత బస్సు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలాగే ఉచిత బస్సు ఏర్పాటు చేసిన తర్వాత బస్సులలో దివ్యాంగులకు సీట్లు ఇవ్వట్లేదు కనుక వికలాంగులకు ఇచ్చిన రిజర్వేషన్ సీట్లలో వికలాంగులు ఎవరిని కూర్చోకోకుండా సంబంధిత కండక్టర్ గారు దానికి బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ డిపోలలో డిఎం గారు దానికి సంబంధించిన ఒక జీవో విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగ జెంట్స్ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, అలాగే విధంగా వికలాంగుల చట్టం అనేది రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయట్లేదు. వికలాంగుల చట్టం 2016 చట్టం అమలు చేసి దివ్యాంగులకు సంపూర్ణంగా న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ నంద్యాల పట్టణం రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో బావసార్ క్షత్రియ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ఉదయం 7:30 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు పడి పూజ, భజనలు, భిక్ష నిర్వహించడం జరిగింది.
ఈరోజు శ్రీ రుక్మిణి పాండగ స్వామి దేవాలయము రంగరాజ వీధి పప్పులపట్టి బజార్ 1 టౌన్ స్టేషన్ దగ్గర ఈ దేవాలయంలో శ్రీ అయ్యప్ప పూజా మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగినందుకు భావసార క్షత్రియ సమాజ్, భావసార క్షత్రియ సేవా సమాజ్ హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన భక్తులకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఈ రోజు ఉదయం 7:30కు అభిషేకము బ్రహ్మాండంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 6:30కు పడి పూజ, భజన, భిక్ష చాలా బ్రహ్మాండంగా జరిగినందుకు సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని, దేవుని కృప ఉంటుందని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాము. గీతా జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఉమామహేశ్వర ఆశ్రమం నందు శివయోగానంద స్వామి వారిచే గీతా జయంతి పారాయణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని భక్తులు పాల్గొనడం జరిగింది. భగవద్గీత గురించి ఆయన వివరించడం జరిగింది. ఈరోజు పవిత్రమైన దినము. మన మానవ జన్మకు ధన్యం కావాలంటే భగవంతుడు ఇక్కడ ఈరోజు గీతా జయంతి 5, 6, 7 రోజుల ఇంకా ఇక్కడ ఉమామేశ్వర ఆశ్రమం భక్తాదులు శంకరానందగిరి స్వామి యొక్క ఆశీర్వాదం వల్ల ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. భక్తుల సహకారం వల్ల ఇక్కడ గీతా జయంతికి రమ్మని కోరారు. కమిటీ భక్తులు అందరూ కోరినారు. మాది వాస్తవ స్థలము బాగేపల్లి. శివానంద స్వామి అని, శివయోగానంద స్వామి అని కూడా పిలుస్తారు. వీడు ఆశ్రమం అది కర్ణాటకలో ఉంది. వీడు ఆంధ్రాలో మడక్సిర దగ్గర మంద్రలి గేట్ అని అక్కడ గీతాశ్రమాన్ని పేరు పెట్టి ఇప్పుడు కార్యక్రమాన్ని అక్కడ ఆశ్రమం స్థాపించాలని దైవ సంకల్పము. అక్కడి ఇంకా మనం వచ్చాము. చాలా చక్కగా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. గీత అంటే భగవద్గీత అనేది ఏమవుతుందో మన గీతని, మన రాతని మార్చుకొని భగవంతుని యొక్క చింతన చేయాలా. మానవ జన్మ అందుకే వచ్చింది. జనన మరణాలని దాటే దానికోసమే వచ్చింది. గీతా జయంతి సందర్భంగా ఈ ఉమామేశ్వర ఆశ్రమం నందు మా కమిటీ సభ్యులతో ఇక్కడ 5 రోజుల నుంచి ప్రవచనములు ఏర్పాటు చేయడమైనది. ఇక్కడ బ్రహ్మాండంగా అందరు భక్తులు వచ్చి ఈ 5 రోజులు గీతా స్వాముల యొక్క ప్రవచనాన్ని విని జన్మ సార్థకం చేసుకున్నారు. కాబట్టి మీరు అందరూ ఈడ వచ్చిన వాళ్ళందరూ ఈడ బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగినది. గురు యొక్క దీవెనల వల్ల ఈ ఉమామేశ్వర ఆశ్రమం బాగా బ్రహ్మాండంగా జరిగినది. ఈ తర్వాత ఈ ఉదయం స్వామి యొక్క ప్రవచనము, తర్వాత 18 అధ్యాయాల పారాయణము, తర్వాత విష్ణు సహస్ర పారాయణము, తర్వాత స్వామి యొక్క స్వామివారికి సన్మానము. కాబట్టి అందరూ బ్రహ్మాండం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ స్వామి యొక్క ప్రసాదము స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.